అది 2005వ సంవత్సరం ఆగస్టు 14. తెల్లవారుజామున హీలియోస్ ఫ్లైట్ సైప్రస్ నుండి ఏథెన్స్ వెళ్లడానికి సిద్ధంగా ఉంది. కాక్పిట్లో ఎప్పటిలాగానే అన్ని కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేస్తున్నారు. ఏ ఫ్లైట్ అయినా ఆన్బోర్డ్ అవ్వడానికి ముందు కొన్ని వేల ఆపరేషన్స్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హీలియోస్ అనేది ఒక చిన్న చార్టెడ్ ఎయిర్లైన్ కంపెనీ. హీలియోస్ కొనుగోలు చేసిన బోయింగ్ 737 ప్లేన్ 115 మంది ప్యాసింజర్లతో నిండి ఉంది. ఇక 9 గంటలకు ప్లేన్ టేకాఫ్ అయ్యింది. ప్లేన్ గాలిలో ఉన్నప్పుడు సడన్ గా ఒక అలారం కాక్పిట్ నుండి రావడం స్టార్ట్ అయింది. పైలట్స్ కొంచెం ఆందోళన పడ్డారు. ఎందుకంటే సాధారణంగా ఈ అలారం గ్రౌండ్ మీద ఉన్నప్పుడు రావాలి. ఎందుకు ఇలా వార్నింగ్ సౌండ్ వస్తుందని క్యాబిన్ సిబ్బందికి అర్థం కాలేదు. కాషన్ అలారం కూడా స్టార్ట్ అయింది. గ్రౌండ్ లో ఉన్న ఇంజనీర్స్ ఈ సమస్యని తీర్చడానికి కమ్యూనికేషన్ కోసం ప్రయత్నిస్తుంటే సాధ్యపడట్లేదు. ప్లేన్లో అందరికీ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది. ఇంకా ప్లేన్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని అర్థం కాకపోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అందరూ ఆక్సిజన్ మాస్కులు ధరించుకున్నారు. పైలట్స్ మాత్రం ఆ అలారం ఎందుకు మోగుతుంది అనే ఆలోచనలో పడ్డారు. మాస్క్ ధరించడం మర్చిపోయారు. ప్లేన్ లోపలి పరిస్థితి ఏంటి అని గ్రౌండ్లో ఉన్న ఇంజనీర్స్ కనుక్కోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ప్లేన్ అలానే ఎగురుతూ ఉంది, కానీ ప్యాసింజర్స్కి కాక్పిట్ నుండి ఎటువంటి సమాచారం లేదు. మధ్యధర సముద్రం మీదుగా ఎథెన్స్కి ప్రయాణమవుతున్న ఈ ప్లేన్ ఉన్న చోటనే గాలిలో చక్కర్లు కొడుతూ ఉంది. దాంతో గ్రీక్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అప్రమత్తమయ్యి 2 F-16 ఫైటర్ జెట్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పంపించారు. అందులో ఒక ఫైటర్ జెట్లోని పైలట్ హీలియోస్ ప్లేన్ ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు, కానీ ఫలితం లేదు. ఆ ప్లేన్ కి కొంచెం దగ్గరగా వచ్చి గమనిస్తున్నప్పుడు కో పైలట్ సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి డీలాగా పడిపోయి ఉన్నాడు. కెప్టెన్ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఫైటర్ జెట్లో ఉన్న పైలట్ ప్యాసింజర్స్ ని కూడా పరిశీలిస్తూ ఉన్నప్పుడు వారిలో ఏ చిన్న కదలిక కూడా కనిపించలేదు. కొన్ని సెకండ్ల తర్వాత కాక్పిట్లో ఒక వ్యక్తి నుండి చలనం కనిపించింది. గాబరాగా ప్లేన్ కంట్రోల్స్ ని చెక్ చేస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి నుండి కానీ ప్లేన్ నుండి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత ప్లేన్ కాస్త ఎడం వైపుకు వంగింది. ఇక శరవేగంతో కిందికి పడిపోవడం స్టార్ట్ అయింది. సరిగ్గా నేలకి 2100 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కాక్పిట్లో ఉన్న ఆ వ్యక్తి ఈ జెట్స్ ని చూశాడు. చూసిన వెంటనే చేతితో అటూ ఇటూ ఊపుతూ సైగ చేస్తున్నాడు, కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. అంతలోని హీలియోస్ ఫ్లైట్ కింద పడి ధ్వంసమైంది. ఇదంతా కల్లారా చూస్తున్న ఫైటర్ జెట్స్ పైలట్స్ గుండెలు పగిలిపోయాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత కాపాడాలి అనుకున్న ఫలితం లేకుండా కళ్ళ ముందే అంతమంది చనిపోతుంటే చేసేదేమీ లేక గుండెలు బాదుకున్నారు. ప్రమాదం జరిగిన ఆ ప్రాంతానికి సహాయక సిబ్బంది వెంటనే వచ్చారు. ఆ ప్లేన్లో అడుగు పెట్టిన ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలిలేరు. గ్రీస్ హిస్టరీలోనే ఇదొక భయంకరమైన ఘోరమైన విమాన ప్రమాదం. ఈ ప్రమాదానికి గురైన వాళ్ళలో ఎక్కువ శాతం సైప్రస్కి చెందిన వాళ్లే ఉన్నారు. దీంతో ఆ దేశం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కోసం 3 రోజుల పాటు నివాళులు అర్పించారు. క్రాష్ అయిన వెంటనే చేరుకున్న సిబ్బంది చనిపోయిన వ్యక్తుల బాడీ పార్ట్స్ను కలెక్ట్ చేశారు. అలాగే ఆఫీసర్స్ కూడా ఈ ప్రమాదానికి కారణం ఏంటా అని పరిశోధించారు. ప్యాసింజర్స్ అందరూ కూడా ప్లేన్ కింద పడే సమయంలో ప్రాణాలతోనే ఉన్నారు. కానీ ఫైటర్ జెట్ పైలట్స్ ఎందుకని ఏ కదలికను గుర్తించలేకపోయారు. పైలట్స్ స్పృహలో లేనప్పుడు ఆ ప్లేన్ అంతసేపు చక్కర్లు ఎలా కుట్టింది, ఎవరు కంట్రోల్ చేశారు, దయ్యమా అనే సందేహం చాలా మందిలో వచ్చింది. అందుకే దీన్ని గోస్ట్ ఫ్లైట్ స్టోరీ అని ఈ రోజుకి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశోధన జరిపినప్పుడు వాళ్ళకి కాక్పిట్లో దొరికిన టిష్యూ ఆధారంగా ఒక ఫ్లైట్ అటెండెంట్ని గుర్తించారు. అతనే ఆండ్రూస్ ప్రోడ్రోమో. ఈయన పైలట్ స్థానంలో వచ్చి ఉక్కిరిబిక్కిరిగా కంట్రోల్స్ చెక్ చేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు ఆ వ్యక్తి ఎందుకు కాక్పిట్లోకి వచ్చాడు, అతను ప్లేన్ని కాపాడదామనుకున్నాడా లేదా కావాలని కిందికి పడేలా చేశాడా అనే కోణంలో ఆరా తీశారు. 7 రోజుల తర్వాత కాక్పిట్ రికార్డర్ సిబ్బందికి దొరికింది. ఈ రికార్డర్లో ఆ ప్లేన్లో జరిగిన సంభాషణలు లేదా కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నించిన మాటలు ఖచ్చితంగా స్టోర్ అయి ఉంటాయి. ఈ పరిశోధనకు ఈ రికార్డర్ ఎంతో కీలకమైన ఆధారం. పైగా అనేక ప్రశ్నలకు సమాధానం ఈ రికార్డర్ అని చెప్పొచ్చు. చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చివరి మాటలు వినేందుకు సిద్ధమయ్యాడు. ఈ రికార్డర్ ఒకటే కాదు, చీఫ్కి ఆ విమాన శిథిలాల్లో మరొక కీలకమైన ఆధారం కూడా దొరికింది. అదే ఆ ప్లేన్ యొక్క కంట్రోల్ ప్యానెల్. అందులోని బటన్స్ అన్నిటినీ పరిశీలించి చూస్తున్నప్పుడు P5 ప్రెజరైజేషన్ ప్యానెల్ కంట్లో పడింది. ఈ P5 ప్రెజరైజేషన్ ప్లేన్ ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ ప్లేన్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. దీనికోసం ప్యానెల్లోని బటన్ని ఆటోలో ఉంచితే సరిపోతుంది. ప్లేన్లోని ప్రెషర్ ఆధారంగా ఫ్లైట్ ఎత్తున ఎగురుతున్న కొద్దీ ఇంజిన్స్ గాలిని లోపలికి సరఫరా చేస్తాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆటో మోడ్లో ఉండాల్సిన బటన్ మాన్యువల్లో ఉంటే మాత్రం పైలట్ అండ్ కో పైలట్ ప్లేన్లోని అట్మాస్ఫియర్ని స్వతహాగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఉదయం హీలియోస్ ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ముందు మెయింటెనెన్స్ చెక్ జరిపిన గ్రౌండ్ ఇంజనీర్స్ ఈ ప్రెజరైజేషన్ మోడ్ని మాన్యువల్కి సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఫ్లైట్ భూమి మీద ఉన్నప్పుడు మాన్యువల్ మోడ్లోనే చెక్ చేయాలి. అయితే టెస్ట్లన్నీ పూర్తయ్యాక తిరిగి ఆ స్విచ్ని ఆటోమేటిక్ మోడ్లోకి మార్చడం మర్చిపోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయి ఎన్నో గంటలు గడిచినా కూడా పైలట్ కానీ కో పైలట్ కానీ ఈ విషయాన్ని గమనించడంలో విఫలమయ్యారు. దీని ఫలితంగా
ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు ఎత్తుకి సరిపడా ఆక్సిజన్ లెవెల్స్ని సప్లై చేయలేకపోయింది. ఇక అలా ఎంత ఎత్తుకి ఎగురుతుంటే అంత ఎక్కువ ప్రెషర్ పెరిగి అంత తక్కువ ఆక్సిజన్ అందుతుంది. చీఫ్ ఇన్వెస్టిగేటర్ సొలాకీస్ ఈ స్విచ్ మాన్యువల్లో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విశ్వసించారు. కానీ ఆ ఫ్లైట్లో మోగిన ఫస్ట్ వార్నింగ్ అలాంని క్యాబిన్ సిబ్బంది తప్పుగా అర్థం చేసుకున్నా కూడా సెకండ్ అలాంతో అయిన ప్రాబ్లం ఏంటి అని కనిపెట్టే ఛాన్స్ ఉన్నా కూడా క్యాబిన్ సిబ్బంది ఎందుకు కనిపెట్టలేకపోయింది? అలాం ద్వారా వచ్చిన లైట్ ఆధారంగా ప్లేన్ సిస్టమ్ ఓవర్ హీట్ అయిందని గమనించిన సిబ్బంది ప్రెజరైజేషన్ ప్రాబ్లం అని గుర్తుపట్టలేక ప్లేన్ యొక్క కూలింగ్ సిస్టమ్స్ని అన్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. కానీ అంతలోనే పైలట్స్కి ఆక్సిజన్ మాస్క్ లేకపోవడంతో శ్వాస తీసుకోలేక స్పృహ కోల్పోయారు. అయినా కూడా ప్లేన్ అలాగే గాలిలో ఎథెన్స్ చుట్టూ చక్కర్లు కొట్టింది. బహుశా ఆ ప్లేన్ ఆటో పైలట్ మోడ్ యాక్టివేట్ అయ్యి అలా జరిగి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. అసలు క్యాబిన్లో ఏం జరిగింది అని కానీ ఫ్లైట్ అటెండెంట్స్ తీసుకున్న యాక్షన్స్ ఏంటని కానీ అందరూ స్పృహ కోల్పోయినా కూడా ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ఎందుకు స్పృహలో ఉన్నాడు? ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన ఒరిజినల్ రిపోర్ట్ ఈ విషయాలేవీ మెన్షన్ చేయలేదు. కానీ కొందరు రీసెర్చర్స్ అభిప్రాయం మేరకు స్పృహలో ఉన్న వ్యక్తి పేరు ఆండ్రూస్ ప్రోడ్రోమో. ఇతను ఒక ప్రొఫెషనల్ స్కూబా డైవర్ మరియు ఫార్మర్ సోల్జర్ కూడా. బహుశా ఈ ట్రైనింగ్ వల్ల అతనికి ఎక్కువ ఇమ్యూనిటీ కలిగించిందేమో అని కొందరు అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాక అందరూ అపస్మారక స్థితిలోకి జారుకుంటే ఆండ్రూస్కి మాత్రం ఆ అదృష్టం లేకపోయింది. అటు ఏం చేయలేక పూర్తిగా శ్వాస తీసుకోలేక ఉక్కిరిబిక్కిరిగా ఒక్కడే ప్రయత్నిస్తున్నాడు. తాను మరికొద్ది క్షణాల్లో చనిపోబోతున్నానని తెలిసినా కూడా ఫ్లైట్ని కాపాడదామన్న ప్రయత్నాన్ని ఎంతమాత్రం కూడా ఆపలేదు. అయినా కూడా చివరికి లాభం లేకుండా పోయింది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరు కూడా ఆండ్రూ ధైర్యాన్ని, త్యాగపూరిత స్వభావాన్ని ప్రశంసించారు. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.